నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం అక్టోబర్ 9, 2024 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:59, సూర్యాస్తమయం సాయంత్రం 5:50. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆశ్వయుజ శుక్ల షష్ఠి తిథి అక్టోబర్ 8 మంగళవారం ఉదయం 6:59 అండి. అక్టోబర్ 9 బుధవారం ఉదయం 7:24 వరకు షష్ఠి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆశ్వయుజ శుక్ల సప్తమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం అక్టోబర్ 9 బుధవారం రాత్రి 1:29 వరకు ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి ధనుర్రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు ధనుర్రాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం సౌభాగ్య ఉదయం 6:35 వరకు. తదుపరి శోభన రేపు తెల్లవారుతనగా గురువారం తెల్లవారితే 5:52 వరకు. తదుపరి అతిగండ కరణం తైతిల మధ్యాహ్నం 12:16 వరకు. తదుపరి గర రాత్రి 12:30 వరకు. తదుపరి వణిజ విష్టి. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 10:02 అండి. ఉదయం 10:41 వరకు. తిరిగి రాత్రి 10:50 అండి. రాత్రి 1:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:27 అండి. మధ్యాహ్నం 12:14 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటలండి. మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 అండి. ఉదయం 9 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10:40 అండి. మధ్యాహ్నం 12:08 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:35 అండి. తెల్లవారితే 5:23 వరకు. అమృత గడియలు రాత్రి 7:31 నుండి రాత్రి 8:39 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న: విశ్వామిత్రుడు వచ్చే నాటికి రాముని వయసు ఎంత? ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట్ అనే ఇన్స్టా పేజ్లో ప్రశ్న అనేది అడగండి. మరి నిన్నటి ప్రశ్న ఇప్పుడు చూద్దాము. భరతుడు తల్లి పేరు ఏమిటి? కైకేయి. ఈ ప్రశ్నకి అయితే అందరూ ఆల్మోస్ట్ ఎక్కువ సమాధానం చెప్పారు, కరెక్ట్గా చెప్పారండి. మరి అదేవిధంగా ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరియు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు నవరాత్రుల 7వ రోజు అండి. ఈరోజు సరస్వతి పూజ అండి, అందరికీ తెలిసిందే. మరి ఈరోజు యొక్క పూజా సమయాలు, అలంకరణలు, అదేవిధంగా సరస్వతి దేవి అష్టోత్తర శతనామాలు అన్ని వీడియో అయితే ఈ వీడియో చివర ఉంటే తప్పకుండా అవసరం అనుకునే వాళ్ళు చూడండి. మరి అదేవిధంగా ప్రపంచ పోస్ట్ ఆఫీస్ దినోత్సవం కూడా ఈరోజు, మరియు న్యాయ సేవా దినోత్సవం కూడా ఈరోజు. అదే విధంగా నటుడు శ్రీహరి గారి వర్ధంతి ఈరోజు. మరి అదేవిధంగా గాయని ఎస్పి శైలజ గారు మరియు దర్శకుడు వివి వినాయక్ గారి పుట్టినరోజు ఈరోజు. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి మరియు గృహప్రవేశం చేయడానికి మరియు శంకుస్థాపన చేయడానికి, అదేవిధంగా నిశ్చితార్థం చేసుకోవడానికి మరియు గోధుమరాయి వేయటానికి, అదేవిధంగా గర్భాధానం చేయటానికి, మరియు పెళ్ళికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయటానికి, మరియు పెళ్లి చూపులకు వెళ్ళటానికి, మరియు అక్షరాభ్యాసం చేయటానికి, అన్నప్రాసన చేయటానికి, బారసాల చేయటానికి, విగ్రహ ప్రతిష్ఠ చేయటానికి, అదేవిధంగా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఈరోజు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, మరియు నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి, ఇళ్ల స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా కూడా ఈరోజు మంచిదండి. లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిదే. మరియు వాస్తు పూజలు చేసుకోవాలన్నా, అదేవిధంగా
బోర్లు తీసుకోవడానికి కానీ స్లాబులు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. ఉపనయనం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ప్రత్యేకించి ఈరోజు అక్షరాభ్యాసం చేసుకోవాలన్నా మరలా అంటే చదువు మొదలుపెట్టే పిల్లలే కాకుండా చిన్నపిల్లలే కాకుండా చదువుతున్న పిల్లలకు కూడా విద్యా పూజ అని ప్రత్యేకంగా చేస్తారండి. వాళ్ళకి ఈరోజు మాత్రం విద్యా పూజ అనేది చేయించండి, చాలా మంచిది. ఈరోజు దూరపు ప్రయాణాలు చేయడానికైనా మరియు ఆపరేషన్లు, సిజేరియన్లు లేదా పిల్లలకు సంబంధించి ఆపరేషన్లు చేసుకోవాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.